యదాల నిజాలు వెలికి తీసే కైజార్ మీ పృథ్వీ టుడే. శ్రీ 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 సర్వ కామదాంబ భోగలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం ముగింపు పోలి పాడ్యమి సందర్భంగా దేవాలయం సోమవారం భక్తుల శివనామ స్మరణతో మారుమ్రోగింది. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు వేకువజాము నుండే అర్చకులు నిర్వహించారు. మహిళలు కార్తీక మాసం నెల రోజుల పూజలు పూర్తి చేసుకొని బ్రాహ్మణులకు స్వయం పాకాలు ఇచ్చి ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణ మాట్లాడుతూ, నేడు పోలిపాడ్యమి సందర్భంగా భక్తుల సహాయ సహకారాలతో భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ, ఎంపీ సీఎం రమేష్, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్ తదితర ప్రముఖులు విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్తలు మద్దాల నారాయణరావు, పెంటకోట గణేష్, బారసాకల నాగేశ్వరరావు, మల్ల సూరిబాబు, రాపేటి నాగ సంతోష్ సాయి, దూలం సత్యవతి తదితరులు పాల్గొన్నారు. 1611లో వెలిసినటువంటి శ్రీ స్వయంభూ దేవాలయం భోగలింగేశ్వర దేవాలయం. ఈ దేవాలయంలో అనేక సార్లు అనేక రూపాల్లో పాలకులు వచ్చినప్పుడు దశాబ్దాల కాలంగా ఈ పోలి పాడ్యమి నాడు చక్కగా అన్న సమారాధన భక్తుల సహకారంతో ఇక్కడ నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఈవేళ కూడా అనకాపల్లిలో పెద్దలు, అదేవిధంగా ప్రముఖ వర్తకులు, భక్తులు అందరి సహకారంతో ఈ పోలి పాడ్యమి అన్న సమారాధనని నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా దీనికి గౌరవ శాసనసభ్యులు, కూటమి పెద్దలు కొంతాల రామకృష్ణ గారు, జనసేన కన్వీనర్ భీమశెట్టి రాంపీ గారు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జు రాష్ట్ర పట్టణాభివృద్ధి కార్పొరేషన్ మౌలిక వసతుల చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ గారు, దీంతో ఎక్స్ఎమ్మెల్సీ బుద్ధ నాగేశ్వర గారు, దాడి వీరభద్రరావు గారు, ఇతర భారతీయ జనతా పార్టీ పెద్దలు అందరి సహకారంతో ఇక్కడ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకుంటున్నాం. దీనికి అనకాపల్లి ఎన్టీఆర్ మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి కార్మికులు, అంటే పొలగారులు, కళాసులు, పునస్కార సంఘాల నుంచి కూడా మరి ఎక్కువ మొత్తంలో వచ్చి ఇవాళ ఏర్పాట్లు, భోజన ఏర్పాట్లు అన్నీ, బిర్యానీ ఏర్పాట్లు వాటి అన్నీ కూడా వారు తయారు చేస్తున్నారు. ఇదే కాదు, మరి మధ్యాహ్నం కూడా భక్తులందరికీ కూడా ఈ విషయం చేరవేశాము. అశేషంగా ప్రధానికి ఇచ్చేస్తారు. ఆ ప్రకృతి కూడా సహకరిస్తుందని ఎంతో కంపెనీ ఆస్తూ ఉన్నాం. ఇవాళ విజయవంతం అవుతుందని ఈ ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా చక్కని మాకు మైలేజ్ ఇస్తున్నారు. ఈ మీడియా ద్వారా కూడా ప్రపంచానికి మొత్తం ఈ వార్త అంతా వెళుతుంది. తద్వారా మేము చేసే పని బహుళ ప్రచారంలో వెళ్తుందని తద్వారా మాకు అర్థమవుతుంది. మీడియాకు కూడా, మీడియా మిత్రులకి, పాత్రికేయ సోదరులు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.